టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత ఆడిన తొలి మ్యాచ్లో అనూహ్యంగా జింబాబ్వే చేతిలో ఓటమి పాలైన భారత్ రెండో మ్యాచ్లో సత్తా చాటింది. తొలి మ్యాచ్లో బ్యాటర్ల వైఫల్యంతో ఓడిపోయిన టీమిండియా రెండో మ్యాచ్లో మాత్రం అదే బ్యాటర్లు సత్తా చాటడంతో భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ 2024 ఫామ్ను కొనసాగిస్తూ అభిషేక్ శర్మ తన రెండో మ్యాచ్లోనే సెంచరీ స్కోర్ చేశాడు. రుతురాజ్ గైక్వాడ్, రింకు సింగ్లు కూడా తలా ఓ చేయి వేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లో 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. జింబాబ్వే పర్యటనను ఓటమితో ఆరంభించిన యువ భారత్ రెండో టీ20 మ్యాచ్లో అదరగొట్టింది. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో బ్యాటర్ల వైఫల్యంతో భారత్ 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. కానీ మరుసటి రోజే జరిగిన రెండో టీ20లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. తడబడిన అదే చోట సత్తా చాటారు. తొలి మ్యాచ్లో జట్టంతా కలిసి 100 పరుగులు చేసేందుకు చాలా కష్టపడ్డ అదే చోట ఓపెనర్ ఒక్కడే సెంచరీ కొట్టాడు. మిగతా బ్యాటర్లు కూడా తలా ఓ చేయి వేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లో 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే రెండో ఓవర్లోనే గిల్ అవుట్ కావడంతో శనివారం తన డెబ్యూ మ్యాచ్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరిన అభిషేక్ శర్మ రెండో మ్యాచ్లో మాత్రం రెచ్చిపోయాడు. ఐపీఎల్ 2024 ఫామ్ను కొనసాగిస్తూ జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తొలుత ఇన్నింగ్స్ను నిదానంగా ప్రారంభించిన అభిషేక్ శర్మ ఆ తర్వాత టాప్ గేర్ వేశాడు. తాను ఎదుర్కొన్న తొలి 30 బంతుల్లో కేవలం 41 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఆ తర్వాత 16 బంతుల్లోనే 59 పరుగులు కూడా చేశాడు. కాగా అభిషేక్ టీమిండియా తరపున తన టీ20 కెరీర్లోనే తొలి పరుగును, తొలి హాఫ్ సెంచరీని, తొలి సెంచరీని 6తోనే నమోదు చేయడం గమనార్హం. 82 వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు వరుసగా 3 సిక్సర్లు కొట్టిన అభిషేక్ శర్మ 46 బంతుల్లోనే సెంచరీని నమోదు చేశాడు. కానీ ఆ తర్వాత బంతికే అవుట్ అయ్యాడు. చివరికి 47 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో 7 ఫోర్లు కొట్టిన అభిషేక్ శర్మ 8 సిక్స్లు బాదడం గమనార్హం. అభిషేక్ శర్మతో పాటు రుతురాజ్ గైక్వాడ్ కూడా 47 బంతుల్లో 77 పరుగులు చేసి, రింకు సింగ్ కూడా 22 బంతుల్లో 48 పరుగులు స్కోర్ చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లో భారత్ 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు స్కోర్ చేసింది. కాగా ఈ మ్యాచ్లో తొలి 10 ఓవర్లలో 74 పరుగులకు 1 వికెట్ కోల్పోయింది టీమిండియా. ఆ తర్వాత 10 ఓవర్లో 160 పరుగులు చేసి 1 వికెట్ మాత్రమే కోల్పోయింది. రింకు సింగ్ ఆఖర్లో 5 సిక్స్లు బాది మెరుపు ఇన్నింగ్స్తో ఆడడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. మొత్తంగా అభిషేక్ శర్మ జింబాబ్వే బౌలర్లను షేకాడించాడని చెప్పాలి.